ఏలియా దినముల యందు 3 ఏళ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతా అగ్ని సంభవించినప్పుడు ఇశ్రాయేలు అనేక మంది విధవరాండ్లు ఉండినను. ఇశ్రాయేలు దేశంలో అనేక మంది విధవరాండ్లు ఉండినను. ఏలియా సిదోనులోని సారేపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఎవరి కొరకు బ్రదర్? అంత గొప్ప ఏలియా ఎంతమంది కొరకు పంపబడ్డాడు? ఎవరు ఆమె? సారేపతు విధవరాలు కొరకు ఏలియా ఆత్మ గమనించండి. ఏలియా అని పిలువబడుతున్న తిష్బీడైన ఏలియా వచ్చి ఆ సారేపతు విధవరాలు దగ్గరికి వస్తే ఆమె ఒక్క ఆమె గుర్తుపట్టి కట్టిన ఏలియా అని. మిగతాలంతా 850 మంది అబద్ధ ప్రవక్తల బోధ కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, అది ఎవరి నాయకత్వం? అబద్ధ ప్రవక్తల బోధ కిందికి పోతే ఎవరి నాయకత్వం? సాతాను అనుకరణవాది అని మీకు తెలుసు కదా. అనుకరణవాది సాతాను. దేవుడు ఎట్లా చేస్తే వాడు అట్లే చేస్తాడు. ఓకే, అబద్ధ ప్రవక్తల బోధ కిందికి వెళ్ళిపోయారు కానీ నిజ ప్రవక్తలు గుర్తించి ఎంతమంది? సారేపతు. ఇక్కడ చూస్తే ఆ ఏరియా వెళ్ళి అక్కడ చూస్తే సారేపతు విధవరాలు, ఇక్కడ చూస్తే నాకు కుంభడి ధూపడేసి ఎలిషా. కొన్ని లక్షల మంది జన సమూహం మధ్యలో ప్రవక్త ఏలియా నిలబడితే ఇక్కడ ఎలిషా నిలబడ్డాడు, అక్కడ సారేపతు. ఇక రహస్యంగా 7,000 మంది ఉంటుంది. గుర్తించి బహిరంగంగా ఒప్పుకుంది ఎంతమంది? బహిరంగంగా ఒప్పుకుంది ఎంతమంది అండి? ఎంతమంది? ఏ ప్రవక్తల బోధ కిందకి వెళ్ళిపోయారు? ఇప్పుడు చెప్పండి, క్రీస్తు నాయకత్వంలో ఆ దేశంలో ఎంతమంది ఉన్నారయ్యా? ప్రవక్త నాయకత్వమే క్రీస్తు నాయకత్వము. మీరు వేరు చేయలేరు, అసాధ్యం. దేవుణ్ణి ప్రవక్తను వేరు చేయలేరు. ఎందుకంటే దేవుని ఆలోచననే ప్రవక్త ఆలోచన, వేరు కాదు. అందుకే వాక్యం ఎవరి ఎత్తుకు వచ్చిన వారు దైవం. ఏనా? చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే తిష్బీడైన ఏలియా కాలంలో దేవుని నాయకత్వం ఎంతమంది మీదకి వచ్చిందమ్మా? ఎలీషా దగ్గరికి వెళ్ళి చూస్తే కింద చదవండి, లోక సువార్తలు 4వ అధ్యాయంలో. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలు అనేక కుష్ఠరోగులు ఉండినను. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప అది ఎవడునూ శుద్ధి ఉండలేదని నేను మీకు నిశ్చయముగా చెబుతున్నాను. అయ్యో, ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్న సిరియా దేశం దగ్గర వచ్చినటువంటి నయమాను మాత్రమే స్వస్థత పొందినట్టు. ఇప్పుడు చెప్పండి, ఆ గరురాలైనటువంటి షురేమీయురాలకు వర్తమానం అందింది. ఈ సిరియా దేశం నుంచి వచ్చిన ఆయన ఎవరైనా నయమానుకు అందింది. అంత గొప్ప ఏలి ఆత్మ గలవాడు ప్రకటిస్తే వీళ్ళిద్దరికి ఏలి ఆత్మ ఎప్పుడైనా గుర్తించబడుతుందా? చెప్పండి మీరు. ఏలియా ఆత్మ మా క్రీస్తు నాయకత్వం ఏలియాలో ఉంది. ఆ దేవుని నాయకత్వం ఏలియా నుంచి వస్తే ఆ దేశం అంతా ఎంతమంది గుర్తుపడుతుంది? బాప్తీసం ఇచ్చే యోహాను ఏ ఆత్మ గలవాడు? ఏలియా ఆత్మ గలవాడు. బాప్తీసం ఇచ్చే యోహాను వస్తే ఎన్ని లక్షల మంది నమ్మిరయ్యా? ఎన్ని లక్షల మంది ఆ నాయకత్వం ఒప్పుకున్నారయ్యా? అల్ప సంఖ్య, వంద లోపలండి. ఆయన పరిచయం ఎంతకాలం అయ్యా? బాప్తీసం ఇచ్చేవాడి 6 నెలలు. హల్లెలూయా. చూడండి, ఆ ఏలి ఆత్మ గలవాడు తిష్బీడైన ఏలి ఆత్మలో దేవుని నాయకత్వం ఉంది, ఎలీషాలో దేవుని నాయకత్వం ఉంది. నెక్స్ట్ బాప్తీసం ఇచ్చేవాళ్ళలో ఏలియా నాయకత్వం ఉంది. ఇప్పుడు రెండవ రాకడకు ముందు దేవుడు ఒక ప్రవక్తను ఈ భూమి మీదికి పంపి ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది గుర్తిస్తారు? ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు ఎంతమంది గుర్తిస్తారు? అన్ని కాలాల్లో కొంతమంది గుర్తిస్తే క్రీస్తు నాయకత్వాన్ని ఇప్పుడు ఎంతమంది గుర్తిస్తారు? చాలా అల్ప సంఖ్య, చాలా. అప్పుడు 850 మందే అబద్ధ ప్రవక్తలు ఉంటే
ఇప్పుడు 8 లక్షలు అని చెప్పొచ్చు, 8 కోట్లు అనొచ్చు. 8 లక్షలకు పైగానే ఉన్నారు అబద్ధ ప్రవక్తలు ఈ ప్రపంచంలో. అయితే ఆ అబద్ధ ప్రవక్తల బోధ కిందికి వెళ్లకుండా లేఖనానుసారమైన ప్రవచనానుసారమైన దేవుడు పంపించిన ఒక మేఘ స్తంభం, అగ్ని స్తంభంతో సూచనలతో కూడిన ఒక నిజ ప్రవక్త ఈ లోకంలోనికి 1909 ఏప్రిల్ 6న అమెరికా దేశంలోనికి జెఫర్సన్ రాష్ట్రంలోనికి ఆ యొక్క ప్రాంతంలో కెంటకీ కొండలలోకి ఒక నిరుపేద కుటుంబంలోనికి, ఒక అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబంలోనికి దేవుడు తొలగి చూచి ఒక ప్రవక్తను ఆ పేద కుటుంబంలో జన్మించడానికి దేవుడు ఆలోచించి ఉన్నాడు. ఆయన ఈ ప్రవక్తను పంపించాడు. ఆ బాలుడిని పుట్టినప్పుడు ఎత్తుకున్న వెంటనే మీరు నమ్మండి, వెంటనే సుడులు తిరుగుతున్న అగ్ని స్తంభం ఆ యొక్క తల్లి మీద బాబు మీద వేలాడుతాము. ఇది వాస్తవం, మీరు నమ్మండి. ఈ కాలానికి చివరి కాలము ప్రవక్త సృష్టికర్త అయిన దేవుని నాయకత్వం కొనసాగించుటకు వచ్చిన ప్రవక్త అయి ఉన్నాడు. చెవిగలవాడు, నేను చెప్తలేను, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 22. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఏం చెప్తున్నది? సంఘముతో లేదక్కడ. అందుకే ఈ గడియ వర్తమానికుడు ప్రపంచాన్ని 7 సార్లు తిరిగింది. ఎన్నిసార్లు అండి? చూడండి, పెంతెకోస్తలతో మాట్లాడిండు ప్రసంగం, బ్యాప్టిస్టులతో మాట్లాడిండు, తన వధువుతో కూడా మాట్లాడాడు. ఆత్మస్వరం అటు వెళ్తుంది, ఎత్తు కూడా. కానీ ఎవరు వింటున్నారు? చెవి గలవారే. చెవి లేని వాళ్ళు ఈ బోధ కిందికి రారండి, అసాధ్యమని. ఈ బోధ